సక్సెస్ రేట్ అనేది ఉంటుంది? దీంట్లో ఈ సక్సెస్ రేట్ ఎక్స్పీరియన్స్ సార్. నేను చెప్తాను సార్. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. డిజిటల్లో సక్సెస్ అవ్వడం చాలా డెడ్ ఈజీ. బట్ ఇక్కడ బట్ట దగ్గరే వస్తుంది అసలు కథ. ఇక్కడ ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ లీడ్ వచ్చిన ప్రతి లీడ్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. దీన్ని సేల్స్ ఫనల్ అంటాం. దీన్ని ఎస్. సేల్స్ ఫనల్ అనేది 7 టైప్స్ ఆఫ్ సేల్స్ ఫనల్స్ ఉంటాయి. నార్మల్ గా సేల్స్ ఎలా చేస్తాం? నార్మల్ గా బయట ఫిజికల్ మీట్ అవుతాము. ఇట్స్. హాయ్ సార్ ఎలా ఉన్నారు అంటే మనం ఒక స్మైల్ ఇస్తాము. ఆ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ డిజిటల్ గా వచ్చేసరికి ఎలా ఉంటదంటే ఇది సేల్స్ ఫనల్ లో ఉంటది. 1-to-1 ఫనల్ అని, 1-to-many ఫనల్ అని, ఇలా కొన్ని సేల్స్ ఫనల్స్ ఉంటాయి. వీడియో ఫనల్స్ ఇలా ఉంటాయి. అప్- కానీ ఇక్కడ ఇప్పుడు మాన్యువల్ గా అయితే ఏం చేస్తాము? కొన్ని సేల్స్ లీడ్స్ వచ్చిన తర్వాత మనం కాల్ చేసి, సార్ కాల్ బ్యాక్ చేసి టెలికాలింగ్ పెట్టి అరేంజ్ చేస్తాం. టెలికాలింగ్ పెట్టి చేస్తాం నార్మల్ గా అయితే. ఈ నార్మల్ గా టెలికాలింగ్ పెట్టి చేయాలనుకుంటే కూడా దాదాపు ఎంత ఖర్చు వస్తుంది సార్? టెలికాలింగ్ పెట్టి చేయాలనుకుంటే ఒక్క పర్సన్ కి మినిమం ఒక 10,000 నుంచి 15,000 వరకు పే చేయాల్సి సాలరీ, అవునా కదా? ఎస్. ఎస్. నేనేమంటున్నా, ఆ పర్సన్ కి పెట్టి ఇచ్చేదానికంటే ఇప్పుడు రోజు టెలికాలింగ్ చేస్తే కూడా ఆ కస్టమర్ లేపుతాడో లేపడో, లేపిన తర్వాత కట్ చేస్తాడో, లేకపోతే ఒక చిన్న కొన్ని చివాట్లు ఉంటాయి కదా, ఎస్. ఆనిముత్యమైన చివాట్లు, కొన్ని ఆ చివర్లు కూడా పడడం జరుగుతుంది. సో అలాగ కాకుండా ఈ వాట్సాప్ ఆటోమేషన్ దగ్గర ఏమవుతుంది అంటారు, ఎవ్రీ డే నువ్వు డోర్కి ఎట్లాగైతే టచ్ చేస్తావో, నువ్వు లేవగానే నీ మెసేజ్ అలా నీ కళ్ళ ముందు ఉండాలి 8 లోపల. అంటే అట్లా ప్రతిరోజు నువ్వు ఫాలో అప్ లో పెడితే ఏమైతుంది అంటారంటే పర్సనల్ గా వచ్చిన మెసేజ్ కంపల్సరీ చూస్తాడు. గ్రూప్ లో వచ్చిన మెసేజ్ చూడకపోయినా పర్సనల్ గా వెళ్ళిన మెసేజ్ ఖచ్చితంగా చూస్తాడు, అవునా కదా? ఎస్. ఎస్. సో మనం ఆ ఆ వేలో మనం కస్టమర్ టార్గెట్ చేయగలిగితే డిజిటల్లో 100కు 99% సక్సెస్ అయినట్టే. బట్ ఏంటంటారంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ వలన ఆ చాలా మంది డిజిటల్ అందరు రావాలనే ఉంటది. చేయాలని ఆతృతతోనే వస్తారు. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారు, అక్కడ వీడియోస్ చూస్తారు, ఇక ఎక్కడెక్కడో వీడియోస్ చూస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చే వరకల్లా లీడ్స్ అనేవి రావు. ప్రాబ్లం వచ్చేది పెద్ద ఇది ఇక్కడ. ఎప్పుడైతే లీడ్స్ వచ్చాయనుకోండి, ఆ యొక్క వేరే ఉంటది మళ్ళీ. సో డిజిటల్ సక్సెస్ అవ్వాలంటారంటే చాలా డెడ్ ఈజీ. దాని రూట్ మ్యాప్ తెలియాలంతే. అట్లా సార్ అవుతుంది. లీడ్స్ రావని ప్రసక్తి ఏముండదు, లీడ్స్ వస్తాయి. సార్ మల్టీ ఇప్పుడు పేజెస్ ఒక 5 క్రియేట్ చేసాం అనుకో, మల్టీ యాడ్ చేసుకోవచ్చు ఒక 5 ఒకసారి. చేసుకోవచ్చు. దానికి వేరే నెంబర్ ఇవ్వచ్చా? అవసరం లేదు, అదే నంబర్ తోటి వస్తుంది. సేమ్ నెంబర్ ఉండాలి, వేరే నెంబర్ ఇవ్వడానికి అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను